తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కేంద్రంలో నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానిగా హ్యాట్రిక్ విజయం సాధించడం మామూలు విషయం కాదని, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని కూటమి నాయకులు అన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసేలా మోడీ చేశారని, మోడీ నేతృత్వంలో రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానానికి వెళ్లడం ఖాయమని అన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ముగ్గురు త్రిమూర్తుల వల్ల భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మంత్రిగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్త, డబ్బులు లేని వ్యక్తి, పేదవాడు, అటువంటి వ్యక్తి శ్రీనివాస్ వర్మ నాతో పాటు ప్రయాణం చేసిన 35 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేసిన మిత్రుడు ఇవాళ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే భారతీయ జనతా పార్టీలో కష్టపడ్డ వారికి ఫలితం ఉండదనే సూచన ఇవాళ ఆంధ్రప్రదేశ్ అందరికీ పంపగలిగాం. ఈ రాష్ట్రానికి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తానని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పు నేర్పుతో ఆయన పొత్తికి ప్రధాన కారకుడు. ఎందుకంటే మనం ఇక్కడ చూసాం, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరుగుతున్నప్పుడు అంత నిండు సభలో భారతదేశం యోధులు ముఖ్యమంత్రులు, యూపీ ముఖ్యమంత్రి యోగి నాటి కింద కూర్చున్నారు, ఈయన పైన కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చెప్తానంటే గొప్ప కాదు, ఆంధ్రప్రదేశ్ దగ్గర అరుదైన గౌరవం. ఈ ప్రధానమంత్రి మాట్లాడుతూ పవన్ కాదు తుఫాన్ అనే వర్ణం వాడాడు. ఆయన తుఫాన్ అంటే ఎంతో విచిత్రమైన విషయం ఆలోచన చేయాలి. అటువంటి ప్రధానమంత్రి మనకి, ఈ దేశానికి మనకి దేవుడిచ్చిన వరం. అన్ని నీతి నిజాయితీలకు మారిపోయిన ప్రధానమంత్రి మనకు ఉండటం, ఇంకొక 10 సంవత్సరాలు ఆయనే ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రమాణ స్వీకార విజయోత్సవానికి మా అందరి తరఫున, గోకవరం తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి మా గోకవరం జనసేన పార్టీ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో సుభిక్ష పాలన చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ అన్ని విధాల మనకి మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మనకి చాలా మంచి అవకాశం వచ్చింది. ఇందులో అనుభవజ్ఞులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో మన రాష్ట్రం రాబోయే రోజుల్లో సుభిక్షంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే మన మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దేశ చరిత్రలోనే ఇది మధురమైన ఘట్టం. రాబోయే రోజుల్లో 4వసారి కూడా ఆయన ప్రధానమంత్రిగా చూడాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు మన భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఈరోజు సుదీర్ఘ రాజకీయ నాయకులు నరేంద్ర మోడీ గారు, అలాగే ఎంతో అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ డైనమిక్ హీరో పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్రంలోని అలాగే సెంట్రల్లో కూడా తీసుకురావడం మనకి సుభిక్షమైన మంచి రోజులు. ఈ రాష్ట్రంకి ఈరోజు చాలా మంచి రోజు ఈ రోజు నుంచి. ఎందుకంటే చాలా వెనకబడిపోయింది ఈ రాష్ట్రం. ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రజల గురించే కష్టపడి ప్రజా శ్రేయస్సునే కోరుకుంటూ ఈ రాష్ట్రాన్ని సెంట్రల్ కూడా వీళ్ళు ఎంతో ముందుకు తీసుకెళ్తారని, అలాగే ఈ ఎన్డీఏ కూటమిలో భాగంగా మేమందరం కూడా కింద స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఏం కావాలో అన్నీ కూడా మేము పైన ఆదేశాల ప్రకారం మేము ముందుకి ఈ పార్టీని, ఎన్డీఏ పార్టీని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గోకవరం గ్రామం నుంచి. జై శ్రీరామ్.